రేషన్ కార్డుల విషయంలో కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని డైరెక్ట్ గా ట్విట్టర్ కేటీఆర్ ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ పాపం హరీష్ రావుకి కేటీఆర్ కి నిజంగా పిచ్చిలేసింది, ఒకరు మతి భ్రమించింది. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా, నాతో పాటు బీఆర్ఎస్ నేతలు అందరూ రాజీనామా చేస్తా అన్నారు. దానికి సిద్ధమే మీ నాయకుడు, మీరు గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లాడికే దమ్ముందా? తెలుగు పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేయలేదు. మేము ఒక మంచి వాళ్ళకి పదవులు ఇచ్చినాం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అటువంటి కష్టపడ్డాడు, ఒక్క నికాసం కొట్లాడి బీఆర్ఎస్ బొంద పెట్టి గోరి గట్టి ముఖ్యమంత్రి అయ్యి. ప్రస్తుతం మనతో పాటు చిరమర్తి రాజు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రాజు గారు. నమస్తే రాజు గారు. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలో 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ అలాగే ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా దాడులు చేస్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని డైరెక్ట్ గా ట్విట్టర్ కేటీఆర్ ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ దెబ్బతోటి అంటే హరీష్ రావు దెబ్బతోటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ఈ గ్రామ సభలు ఇవన్నీ హరీష్ రావు సాధించిన విజయం అనుకోవచ్చా? పాపం హరీష్ రావుకి కేటీఆర్ కి నిజంగా ఒకరికి పిచ్చిలేసింది, ఒకరు మతి భ్రమించింది. ఇప్పుడు వాళ్ళ భయానికి మేము రేషన్ కార్డులు ఇచ్చింది. మీరు 10 సంవత్సరాలు గుడ్డిగూరల పల్లదో మీరు ఏమన్నా? గత 10 సంవత్సరాలు ఒక దొరల పాలన, ఒక గడిల పాలన జరుపుకుంటా ప్రజల సొమ్ము తిని 7 లక్షల కోట్ల అప్పు చేసి జనం సొమ్ము తిని ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడుకుంటూ బాబా మరుదులు వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఏదో మా ప్రజాప్రభుత్వం మీద బురద చల్లని విషయం మొక్కలను ప్రయత్నిస్తే ప్రజలు చూస్తున్నారు, ప్రజలే గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా తీయని ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ కుటుంబానికి సొంతం. వాళ్ళకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బావబామ్మకి సొంతము. అరే ప్రజలు అల్లాడిపోతుంటే, చచ్చిపోతుంటే, ఒక్కొక్కరికి తిండిలేక ఇబ్బంది పడుతుంటే ఒక్క కార్డు ఇచ్చినప్పుడు ఒక్క ఎవిడెన్స్ ప్రూఫ్ చూసామనండి. నేను జమ్ముని సవాల్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ నాయకుడు సార్ వచ్చిన అతను మాట్లాడమని చెప్పండి, ఒక్క కార్డు ఇవ్వలే. అరే మేము మా ప్రజాప్రభుత్వము, మా నాయకుడు, మా ప్రజాప్రభుత్వం నాయకుడు, దమ్మున్న నాయకుడు, ఒక నిఖార్సమైన లీడరు, చిన్న స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి లెవెల్కి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని నిత్యం ప్రజల్లో వండుకుంటూ ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలం నుంచి ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రజల సమస్యలు ఏమేమి అన్ని 1 by 1 ఒకటి తీర్చుకుంటూ పోతుంటే మీకు కళ్ళు మండి, కళ్ళు బైర్లు గమ్మి అరే మళ్ళీ వీళ్ళు అన్ని చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతసేపు చూడు మేము మంచి పనులు చేయొద్దు, మంచి పనులు చేసినా తప్పే, మీరు చేయరు చేసేటోళ్ళ మీద కళ్ళ కారం కొడతారు. దాని ఏం సమానం? రాజుగారు మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. దమ్ముంటే ఏ ఊర్లో అయినా సరే, కొండరెడ్డిపల్లి కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా, నాతో పాటు బీఆర్ఎస్ నేతలు అందరూ రాజీనామా చేస్తా అన్నారు. దానికి సిద్ధమే మీ నాయకుడు, మీ ప్రియతమ నాయకుడు, గడుస్తున్న నాయకుడు? ఇప్పుడు బ్రదర్ మేము క్లియర్ గా కొడంగల్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అనేది మీరున్నప్పుడు ఏ రోజు రుణమాఫీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ అయింది. అంటే కొద్దిగా ఎందుకు డిలే అయినాయి అంటే అవి కూడా అయితామని చెప్పారు, మా మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఎందుకంటే కొన్ని అందులో ఆధార్ కార్డు మిస్టేక్స్, దాంతో పాటు బ్యాంకుల ప్రాబ్లం, అది మా ప్రాబ్లం కాదు. 1 by 1 ఒక్కొక్కటి అన్ని రీచ్ అవుతున్నాయి. 100% రుణమాఫీ అయింది. దాదాపు ఇప్పుడు ఊర్లలో మేము కూడా ఊర్లలో ఉన్నాం కదా, ఊర్లలో వచ్చాం కదా, సంక్రాంతికి వచ్చాం, దసరాకి వచ్చాం కదా, ఒక్కొక్కరు ముసలి కళ్ళలో ఆనందం చూడండి. ఏ రోజు కూడా రుణమాఫీ చేయలేదు. ఈ రుణమాఫీ ఉదాహరణ నేనే ఉన్నాను, మాది రుణమాఫీ అయింది. నేను నిన్న పాస్బుక్ తెచ్చుకున్నాను, రిటర్న్ తెచ్చుకున్నాను. అంటే ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేదు, చేయకుండా మా మీద ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలు పక్కదో పట్టించి మళ్ళీ మేము అధికారుల కోసం ఆశపడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబానికి నేను ఒకటే విజ్ఞప్తి కూడా చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలు మీ పార్టీ అధికారం మీకు రాదు. మీరు గిట్నే కొట్లాడాలి, గిట్నే తిరుగుతూనే ఉండాలి. మీరు మా పేరు గిదాడు, మీకు ఇట్లా ప్రజలు పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు గదే పనిలో మీకు గిదే పనిలో ఉంటాం. సరే, ప్రజాపాలనలో ఇప్పుడు రాబోయేది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, తర్వాత కొన్ని చైర్మన్ పోస్టులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆ మధ్య కాలంలో ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. మీ పెద్ద మనుషులు అంటే టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారో వారికి అని చెప్పేసి అన్నారు. సో నిజంగా మీలాంటి కార్యకర్తలకి అవకాశం దక్కచ్చు అనుకోవచ్చా? అయ్యా బ్రదర్, ఏంటంటే కాంగ్రెస్ 2009 నుంచి ఉన్నారు. నేను 2009 నుంచి కాంగ్రెస్ పార్టీగా పనిచేసిన షిర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నది. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం బోలు కాంగ్రెస్ పార్టీ. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలుపుకొని పేదల కోసం ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదవి ఇస్తలేరు అనేది అబద్ధం. కాంగ్రెస్ పార్టీకి నికార్సిగా పనిచేసిన వాళ్ళకు అందరికి పదవి వస్తాయని మా సీఎం చెప్పారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా చెప్పారు. ఎవరైతే జెన్యున్ గా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళు అందరికీ పదవులు ఇస్తాను. ఉదాహరణ చాలా మంది పదవులు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కి ఇచ్చారు, చాలా మందికి బల్మూరు వెంకట్కి ఇచ్చారు, ఎమ్మెల్సీగా చాలా మంది ఉన్నారు. పేరు చెప్పుకుంటూ పోతుంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కష్టపడి జెండా మోసారో వాళ్ళకు 100% అది కార్పొరేషన్ చైర్మన్లా పార్టీ పదవులు అనేటివి అది పిసిసి అధ్యక్షులు చూసుకుంటారు,
మా సీఎం గారు చూసుకుంటారు, అందరికి పదవులు వస్తాయని ఖచ్చితంగా నేనే చెప్తున్నాను. ఓకే, పక్క పక్క 100% అందరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కష్టపడ్డానికి ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తాయి ఓకే. అండ్ షేర్లింగంపల్లి అంటే గుర్తుకొచ్చింది, మీ ఎమ్మెల్యే గారు ఇంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీ. ఈయన పాడి కౌశిక్ రెడ్డి చీరలు గాజులు కూడా పంపించారు కదా పాపం పాడి కౌశిక్ రెడ్డికి ఏంటంటే, వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఆయన అక్కడ ఏంది, అది సూసైడ్ స్టార్. ఆయన ఎమ్మెల్యే కాదు, సూసైడ్ స్టార్. హుజూర్ నగర్ లో క్లియర్, హుజురాబాద్ లో ఆయన ఏం చేసిండు, ఏడ్చిండు ఎక్కెక్కి, ఏంది ముసలి కన్నీరు గార్చి. పాపం అసలు చిత్తుగా ఓడిపోయేటోడు, కానీ ఏడ్చి నా కుటుంబం చచ్చిపోతాను, నేను పాపం కుటుంబం గురించి మాట్లాడద్దు, చచ్చిపోతాను అంటే సెంటిమెంట్ తో ఓటు గెలిచాను. ఒక్కసారి ఎమ్మెల్యే విరవీగుతుండు, మాకు అంతకన్నా ఎక్కువ మాటలు వస్తాయి, మాకు అసలు ఆయన గురించి మాట్లాడు. మీ ఎమ్మెల్యే ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ, పక్క కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పిఎస్సి చైర్మన్ 100% చైర్మన్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీ డిపెండ్ అయిన పార్టీ. ఇప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ కదా, ఆనాటి నుంచి వచ్చింది, అది అట్లా ఏమి ఉండదు రూల్, ఖచ్చితంగా వాళ్ళకి రూల్ ఏమి ఉండదు. అది మీ ఎమ్మెల్యేకి కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఏం లేదు, పోయి అడగండి, మీరు చెప్తారు. ఈ రోజు పోయి అడగండి, ఈ రోజు మీరు సీఎంఆర్ఎఫ్ చెట్లు, ఈ రోజు ఎమ్మెల్యే అడగండి, పక్క కాంగ్రెస్ పార్టీ, డౌటే లేదు. సో ఇప్పుడు ఈ ప్రజాపాలనలో పేదలకి నిజంగా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీలు మీరు అన్నారు కదా, ప్రజాపాలనలో అన్ని అమలు చేస్తున్నాం అని చెప్పేసి 2500 ఏడని అడుగుతున్నారు. రైతు భరోసా ఇంకా ఇయ్యలే, 26కి ఇస్తా అన్నారు కానీ ఇంకా ఇయ్యలేదు. మరి తులం బంగారం అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు కదా. 420 హామీలు ఉన్నాయి. మీ దగ్గర బడ్జెట్ లేదంటారు, మరి ఎట్లా సాధ్యం అనుకో? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిరో, ప్రజాపాలనలో ఈ రోజు నుంచే గ్రామ సభలు స్టార్ట్ అయినాయి. 24 తారీఖు వరకు ఉంటాయి గ్రామ సభలు. రైతు భరోసా, ఆత్మీయ ఇంద్రమ్మ ఇది భరోసా, దాంతోపాటు రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, ఇవన్నిటి మీద ఈ రోజు నుంచి గ్రామ సభలు స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో, కొత్తగా నాకు తెలిసి 6,68,000 చిల్లర రేషన్ కార్డులు, ఇవన్నీ రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఖచ్చితంగా రేషన్ కార్డు అందజేస్తాం. ఇప్పుడు మేము గ్రామ సభలు ఎందుకు పెడుతున్నాం, డాటా సేకరిస్తాం. అంటే ఏం ఎవరెవరికి ఉన్నారు, ఎవరెవరికి లేదు. మీలాగా మేము 100 ఎకరాల నుండి వెంచర్లకు, ప్లాట్లకు, వాళ్ళకి మేము నికార్సుగా ఎవరైతే పంట భూములు ఉన్నాయో, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో, పట్టాలు జనుగు ఉన్నారో వాళ్ళకే ఇస్తాము. అది 100 ఎకరాలు అనేది సెకండరీ. మేము 100 ఎకరాలు దొరలకు, దొంగలకు, ఉన్నోనికి, వీళ్ళకి మేము జెన్యున్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. మా సీఎం మాట తప్పడు, 100% అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి. మళ్ళా మా సీఎం ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక మీరు 3 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అనేది స్మాషింగ్ రాదు. బీఆర్ఎస్ పార్టీ అందరూ అనుకుంటారు ఏమని, మళ్ళీ మేము ఎందుకు వస్తారు బ్రదర్, మేము అన్ని పని చేస్తున్నాం కదా. మాకు మా సీఎం ఉన్నాడు, ప్రజల గురించి తెలుసుకుంటుండు, అందరి మంత్రులు పంపిస్తుండు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ముందు పార్టిసిపేట్ చేస్తుండు. ప్రజాపాలనలో అన్ని స్కీమ్స్ అన్ని అమలు తీరుతాయని ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు. 100% డౌటే లేదు, అస్సలు డౌటే లేదు. మీరే చూడండి, మళ్ళీ మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకొని మళ్ళీ నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఏది మరి బీసీ కులగన్న నేడు వరకు వచ్చింది? బీసీ కులగన్న మధ్యలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అదే మీరు డాటా తీయాలి అది అంటేను, మరి బీసీ కులగణంలో కూడా డాటా తీస్తున్నాం అదే అంటే బ్రదర్, ఇప్పుడు కులగణన అంటే దాటి కులగణన ఎందుకు ఎత్తిరు అంటే జెన్యున్ గా ఏం జరుగుతుంది, బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఎవరికి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఒకసారి దిగన అయిపోదు కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది. మీకు కూడా తెలుసు. వాళ్ళకి ఏదో పిచ్చకి ఇష్టపడి కొడితే దాన్ని పట్టుకొని మమ్మల్ని క్వశ్చన్ లేదు, మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. మేము ఏమనుకుంటే మేము ప్రజల పని చేయాలని డిసైడ్ అయినాం. మీరేమో ఒకటే మొదలు పెట్టుకొని రోజుకో విషయం వేసుకొని అడి తిరుగుడు ఇటు తిరుగుడు ఇదే పని పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ. రైతు భరోసాకి ఎందుకు అడ్డుకున్నారు? నల్గొండలో భయపడ్డారా కేటీఆర్ కి? ఆ కేటీఆర్ కి భయపడే సీన్ మా ప్రభుత్వం కాదు. కేటీఆర్ ఎక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టినా ఆయన హైప్ కావాలని, ఏదో ప్రజల పక్కదో పట్టాలని, ఏదో ముసులలో మిలుసుకొని మాట్లాడు, ఇవన్నీ కేటీఆర్ ఒక హైడ్రామా సృష్టిస్తుండు. దీన్ని డైవర్ట్ చేసి మాకేదో బురదాలని ప్రయత్నిస్తా. కేటీఆర్ తో మాకు ఎవరికి ఏముండదు. ఆయన కళ్ళలుగా అంటుంది ఫ్యూచర్ లో సీఎం అవుతాను ఖచ్చితంగా. మీ బాబా మరికి త్వరలో ఇద్దరు పంచాయతీ అవుతుంది, మీరు కూడా విడిపోతారు. మీ బామ్మది ఏ పార్టీ పోతారు, ఫస్ట్ మీ బావన్ కనుక ఏ పార్టీ పోతారు, ఒక బీజేపీ ఉంటే ఒక బీఆర్ఎస్ ఉంటాడు. ఇద్దరు దోస్తులు అరెస్ట్ చేసినట్ట లేదా కేటీఆర్? అరెస్ట్ గురించి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఆల్రెడీ జరుగుతుంది, దానికి నేను చెప్పాను ఆన్సర్. చట్టం ఉంది, దానికి లెక్క ఉంటది. ఊరికి ఆయన గురించి మాట్లాడుకోవడం అది భావ్యం కూడా కాదు. ఓకే, మరి ఇప్పుడు మీరు ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన ఎస్సీ మాదిగా మరి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి అంటున్నారు. మీ పార్టీలో కొంతమంది నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారని మధుకృష్ణ మాదిగ గారు చెప్తున్నారు. ఏంది అసలు ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఏందండి? రేవంత్ గారేమో దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం అనేది జరిగింది, ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పేసి అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్? సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తదనంతరం ఏం జరిగిందంటే, దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఫస్ట్ స్పందించిన ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు 100% మేము చేస్తాము, వర్గీకరణ మేము కట్టుబడే ఉన్నాం. మనం మా పార్టీలో కొంతమంది అంటే
పాపం ఎమ్మెల్యే వివేక్ గారి పేరు ఓపెన్ మీరు ఓపెన్ చెప్పేస్తున్న ఎమ్మెల్యే వివేక్ గారు మరి ఇందులో ఆయన కులం ఏంటో మాకైతే తెలియదు. మా సోదరులే వాళ్ళు, మేము వాళ్ళని తిట్టే కాదు. మా దాంట్లో ఉపకులము, మా 59 కులాలు ఉంటాయి. మా మిగతా మేమంటే మాకు ఒక్కరికే మాధ్యమాల్లో కాదు న్యాయం జరగాల్సింది, మిగతా 57 కులాలు ఉన్నాయి ఆయన, వాళ్ళకు న్యాయం చేద్దామంటే కేవలం మాలలో జీర్ణించుకోలేకపోతారు. వాళ్ళు మా సోదరులే. ఆ అక్కసుతోని అక్కడ మీటింగ్ పెడితే ఏం ఒరిగింది? వర్గీకరణ అయితే ఆగదు. వర్గీకరణ అసలు అయిపోతుంది. వర్గీకరణ 1 మెన్ కమిషన్ మా సీఎం గారు వేసి దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దాంట్లో ఖచ్చితంగా వర్గీకరణ 100% వర్గీకరణ అవుతుంది. మరి మాదిగలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు? మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కదా ఫైట్ చేస్తున్నారు. వేముల వీరేశం కావచ్చు, మందుల శ్యామల్ కావచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారు, వివేక్ గారు, అతని సోదరులు గడ్డం వంశీ గారు, ఇలా లిస్ట్ చూసుకున్నట్టయితే ఎక్కువ మాలలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అని మందుల శ్యామల్ గారే డైరెక్ట్ గా మీ పార్టీ పైన చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే మాదిగలకు, మాలలకు, బీసీలకు, రెడ్డిలకు ప్రియారిటీ పార్టీ కాదు. అందరిని కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను బట్టి విక్రమ సార్ గురించి మాట్లాడను. మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ కు కరడుగట్టిన కాంగ్రెస్ పెద్ద కొమ్మలై ఇలా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్ ఆయనే. వాళ్ళ గురించి నేను మాట్లాడాలి. అవకాశం ఇచ్చిర్రు. మాకు టైం వస్తుంది. ఇప్పుడు టైం ఉంది మాకు. ఈ ఎలక్షన్స్ కాకపోవచ్చు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది. ఆ టైంలో మాదిగలకు ప్రియారిటీ ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది మాది. నెక్స్ట్ ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ 5 years రావచ్చు. అప్పుడు మా మాదిగలకు ప్రియారిటీ వచ్చు. మేము తొందరపడతాం. మా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది. మాదిగలకు న్యాయం చేస్తుంది. మా అందరికి న్యాయం చేస్తారని కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉందని ఈ సందర్భంగా క్లియర్ మీకు చెప్తున్నాను. ఇది కూడా పక్క 100% మా కాంగ్రెస్ పార్టీ అంటే మాదిగలకు 100% న్యాయం చేస్తుంది. మాకు నమ్మకం ఉంది. ఈసారి అవుతుందా? ఈసారి మంచి మంచి చైర్మన్లు అవుతారు. ఇప్పుడున్న నామినేట్ పోస్టులలో కానీ పార్టీ పదవిలో కూడా మాదిగలకు 100% న్యాయం జరుగుతుంది. మీరే చూడండి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నిజంగా మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎవరైతే కష్టపడరో వాళ్ళే లెక్క తీసుకుంటారు, వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు. మాదిగలకే పదవులు వస్తే సందర్భంగా తెలియజేస్తున్నారు. అండ్ మీ దాంట్లో అవినీతి ఎక్కువ జరుగుతుందని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్సీ పేరు కూడా అందరికి తెలిసిన విషయమే, వారే బహిరంగంగా చెప్తున్నారు. మరి నిజంగా అవినీతి జరుగుతుందా పార్టీలో? కొందరు పేర్లు చెప్పనులే కానీ బ్రదర్, అవినీతి జరిగిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాగా మేము ఎవరు సొమ్ము తినలేదు, మా పార్టీలో ఏం చేయాలి. ఇప్పుడు అలిగేషన్స్ ఉంటాయి. ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక గౌరవ పదవిలో ఉన్నప్పుడు పక్కలో అలిగేషన్ చేస్తే దాన్ని జూమ్ చేసి ఇక దాన్ని పిన్ మీద పొడుస్తు ఇట్లా గుండె పొడుస్తుంటారు. జూమ్ చేసి దాన్ని 100 అవినీతి మాట్లాడతారు. అది కాదు, విత్ ఎవిడెన్స్ వస్తే దాన్ని మేము ఆన్సర్ చేయగలుగుతాం. ఎవిడెన్స్ లేకుండా నిరాపాద మాటలు మాట్లాడుతున్నారు పడుతుందా? మీ సొంత పార్టీ నేతలే అంటారు. అదే మా పార్టీ అంటే కొంచెం సీనియర్లు, జూనియర్లు ఉంటారు, కొత్త పాతలు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు పదవులు కొంచెం సీనియర్లు అలిగి ఉంటారు. కొంచెం ఉంటది, కొంచెం డిస్టర్బెన్సే. అది ఎన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు ఉంటది. కొన్ని రోజుల తర్వాత మేము అంత సద్మనిపోతాం. మా పార్టీ అందరూ కలిసే ఉంటాము. మేము మా పార్టీ కోసం పని చేస్తాం, ప్రజల కోసం పని చేస్తాం. మేము అంటే ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారే అన్నారు, మన సీఎం 1 సంవత్సరం మేము బీఆర్ఎస్ అవినీతిని పక్కన పెట్టేసి కడుపు మార్చుకొని కూర్చుంటే ఈ రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాగా ఇవన్నీ మేము 6 గ్యారెంటీలు విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి. మరి సంవత్సరం అయిపోయింది కదా, అంటే మీరు కూడా అవినీతి చేస్తున్నట్ట, లేకపోతే అది ఎట్లా చేయాలో అర్థం అవ్వట్లేదు? ఈ విషయం మీకు నేను సాధారణంగా సభ చెప్తాను బ్రదర్. విషయం ఏంటంటే రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి దానికి మేము వడ్డీలు కట్టుకుంటూ పోతే మా ప్రభుత్వం వచ్చాక కానీ మా సీఎం గారు స్పెషల్ దాని గురించి 1 by 1 చేసుకుంటూ పోతే పాపం ప్రజలకి వాళ్ళకి ఏం తెలుసు, కొంతమంది చదువుకునే వాళ్ళకి తెలుసు, కొంతమంది పబ్లిక్ ఏంటంటే అయ్యో రైతు భరోసా పడతలేదు, పింఛన్ రావట్లు అంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపు అకౌంట్లో పడి చూసుకుంటాం. ఇదంతా ఏంది? ఇప్పుడు ఒక లెక్క, ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఒకరే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక బాస్ 1 by 1 చూసుకోవాలి కదా. దానికి లెక్క ఉంటుంది. దాని లెక్క ప్రకారం దానికి ఏమంటారు దాని తెలుగులో, దానికి క్లియర్ కట్ గా ఒక ఆన్సర్ ఉంటుంది. ఏమని దీనికి ఇంత కేటాయించాలి, దీనికి ఇంత కేటాయించాలి. అలా కేటాయించుకుంటూ పోతే కొంచెం డీల్ అయింది. జనవరి 25వ తారీఖుకి అన్ని అమలు చేస్తాం. అప్పుడు ఏం చేస్తారు? మా సీఎం పాలాభిషేకం చేయాల్సిందే. ఇదే గణపతి దగ్గర వచ్చి నాకు తెలిసి బీఆర్ఎస్ వచ్చి పాదయాత్ర తెలుస్తుంది. ప్రజలు అప్పుడు ఊర్లో పోతే కొడతారు. మాకు ఇచ్చిండ్రా కాంగ్రెస్ పార్టీ, మరి రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిండ్రా, రైతు భరోసా ఇచ్చిండు, ఇందిరా మిల్లు ఇచ్చిండు, మాకు ఇది రేషన్ కార్డులు ఇచ్చిండు, మాకు ఇంకేం కావాలి అని వాళ్ళే తిరగబడే రోజులు వస్తే వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్ దమ్మడి గెలవమని చెప్పి వాళ్ళకు. ఓకే, సర్పంచ్ ఎలక్షన్స్ చెప్పారు కాబట్టి అడుగు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్ గా మీరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లు అడిగే దమ్ముందా? 100 కళ్ళు మూసుకొని డిపాజిట్లు కూడా మమ్మల్ని అక్కన చేర్చుకొని హారతి ఇచ్చి బొట్టు పెట్టి మా ఇంట్లో వేసి మాకు అన్నం పెట్టి ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఊర్లో మాకు తెలుస్తుంది. అన్నం పెట్టి బొట్టు పెట్టి మాకు కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి బిడ్డ నీకే ఓటేస్తా మాకు మీద ప్రమాణం వేసి మాకు ఓట్లేస్తారు. అలా ఉంది ఊర్లలో. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలియని పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేయలే. మా సోనియా గాంధీ పీఎం కాలే, మా రాహుల్ గాంధీ ఏం పీఎం కాలేదు. మేము ఒక మంచి వాళ్ళకి పదవులు ఇచ్చినాం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, ఒక్క నికాస కొట్లాడి బీఆర్ఎస్ బొంద పెట్టి గోరి కట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, అంటే జెడ్పీటీసీ ఇవన్నీ మీరే అన్ని మేమే గెలుస్తాం. మొత్తం అన్ని పంచాయతీలు 12 గ్రామాలు ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అన్ని గ్రామాలు ఖచ్చితంగా మేము జెండా ఎగిరేయాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం కూడా.
చాలా కాన్ఫిడెన్స్ 100%. మేము అట్లున్నాం, మరి మేము ప్రజలు పనిచేస్తున్నాం కదా. సరే, మీరు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు కదా, జిహెచ్ఎంసీ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్ అంటే కేటీఆర్ అంటే హైదరాబాద్ కదా. కేటీఆర్ మరి అంత కాంట్రాక్ట్ తీసుకుంటూ అంతా అక్కడ హైటెక్ సిటీ అన్ని లాగుండు కదా, ఐటీ మినిస్టర్ ఉన్న కానీ అన్ని లాక్కొని వెనక వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆయన సొంతం హైదరాబాద్. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ ఓటర్లు పాపం భయపట్టించిండు కేటీఆర్, బిల్డర్లను భయపట్టించిండు, అందరూ భయపట్టించి ఓట్ బ్యాంక్ ఉంచుకుని వాళ్ళు బెదిరింపులే వాళ్ళ ఎంత. మేము బెదిరిస్తలేం, మేము జెన్యున్గా పేదలకు న్యాయం చేస్తున్నాం. ఎవరైతే అక్రమ నిర్మాణాలు కడితే వాళ్ళని పట్టుకుంటున్నాం, భూ బకారసులను పట్టుకుంటున్నాం. మేము పేద స్థాయిలో మేము జోలి ఓట్లు అందరూ జోలిలో బెదిరించి మనం గెలిచి ఇప్పుడు గెలవమని గ్రేటర్ హైదరాబాద్ మేము లాస్ట్ టైం మేము కూడా మేము ఇక్కడ కూడా మీరే 100% మేమే కలిసాం. మా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రోజులు లేవు, బీఆర్ఎస్ పార్టీకి దినాలు కూడా అయిపోయిన సంవత్సరం కూడా అయిపోయింది. బీజేపీ అసలు పార్టీ అది లేదు, బీజేపీ గురించి మాట్లాడతాం. లీడర్ లేడు ఎవరు బాస్, ఎవరు బీజేపీ బాస్ ఎన్ని రోజులు ఆయన ప్రెసిడెంట్ అయ్యి చెప్పమంటారా? ఎన్నిసార్లు మారుస్తారు? మీ నాయకుల సఖ్యత లేకుండా బీజేపీ పార్టీ సఖ్యత లేకనే 8 స్థానాలు గెలిచిండ్రు. ఎందుకు గెలిచారంటే హైదరాబాద్ లో కొంచెము బీజేపీ ఫీలింగ్ ఏంటంటే బ్రదర్, మనం కూడా మేము కూడా దేవుళ్ళని నమ్ముతాం. ఆ హక్కస్తోని ఆ కట్టసితో ఏం చేశారు వాళ్ళు, ఈ ఒక మతాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి బీజేపీ లీడర్లు ఎవరికైనా సాయం చేసిరా, ఎవరికైనా ఏమైనా చేసిరా, ప్రజలకు ఏమైనా చేసిరా, ఏం చేసిరు వాళ్ళు? మీరు మాదిగనే కదా, మాదిగ సామాజిక వర్గం, మీకు సపోర్ట్ చేస్తుంది మోడీనే. ఎట్లా అంటారు మోడీ సపోర్ట్? మోడీ వల్ల మోడీ ఏమన్నా సుప్రీంకోర్టు మాకు మోడీ మందకృష్ణ మాదిగ గారు మోడీని ఎందుకు పట్టుకున్నారు? అది మందకృష్ణ పర్సనల్, మందకృష్ణ ఎందుకు పట్టుకొచ్చిన? సుప్రీంకోర్టు మోడీ చెప్తుంటదా? సుప్రీంకోర్టు చట్టానికి ఎవరో మోడీ మా నాయకుడు మందకృష్ణ మాదిగ మా నాయకుడు కాదు, నా నాయకుడు మాదిగ సంబంధించిన వర్గ నాయకుడు, నాకు పిడమర్తి రవి నా నాయకుడు. ఎస్సీ మందకృష్ణ మాదిగ ఏ రెండు జర్నీ చేయలేదు. ఏబిసిడి వర్గీకరణ కోసం నేను డాక్టర్ పిడమర్తి రవితోనే జర్నీ చేసిన, ప్రజెంట్ కూడా రమణతోనే జర్నీ చేసిన. మాదిగ సమాజ విషయానికి వస్తే మందకృష్ణ గారు నేను గౌరవిస్తా. అని తెలంగాణ మాదిగ ఉద్యమం లేపుకుంటూ 94 నుంచి లేపిండు, కానీ మళ్ళీ మందకృష్ణ మళ్ళీ మోడీ అంటే మాత్రం అసలు ఊరుకోను. అసలు మోడీ ఇది మోడీ ఏం చేసిండు? సుప్రీంకోర్టు జడ్జా న్యాయవాది ఎవరు కొట్టాలని వర్గీకరణ అయిపోవడం, అక్కడ 7 వాళ్ళు క్లియర్ చేసారు. వర్గీకరణ అనేది కోర్టు తీర్పు, న్యాయమైన తీర్పు అది. ఓకే, సో థ్యాంక్ యూ రాజు గారు. చూద్దాం మీ కాన్ఫిడెన్స్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలుద్దామని. ఇది రాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.